ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ క్రీడలు సాహస అవార్డులు 2023లను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ని కోరినట్లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రంలో టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల్లోని వివరాలు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ క్రీడలు సాహస అవార్డులు 2023ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. క్రికెటర్ మహమ్మద్ షమి, చెస్ ప్లేయర్ ఆర్ వైశాలి, ఆర్చర్స్ ఓజస్ ప్రవీణ్ డియోటెలే, అదితి గోపీచంద్ స్వామి, గోల్ఫర్ దీక్షా దాగర్, కబడ్డీ ప్లేయర్లు పవన్ కుమార్, రీతునేగి అర్జున అవార్డును అందుకున్నారు. హాకీ ప్లేయర్లు క్రిషన్ బహదూర్ పాఠక్, పి సుశీల చాను, ఖోఖో ప్లేయర్ నస్రీన్, లాన్ బౌల్స్ ప్లేయర్ పింకీ, షూటర్లు ఐశ్వరీ ప్రతాప్ సింగ్, ఏషా సింగ్, స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సింగ్ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. దేశాభివృద్ధిలో భారతీయ ప్రవాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రవాసీ భారతీ దివస్ సందర్భంగా ఠాకూర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశ రాయబారులుగా ఉంటూ గొప్ప సంస్కృతిని, ఏకత్వ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన కొనియాడారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వాలన్న విషయం మీద 2 సభ్యులతో ఏర్పాటైన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఈ రోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర సచివాలయంలో విచారణ చేపట్టింది. మంత్రి నాగార్జున కమిషన్ను కలిసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలను కమిషన్ ఈ సందర్భంగా ప్రశంసించిందని తెలిపారు. నవరత్నాలు, ఇతర పథకాల ద్వారా గత 5 ఏళ్ల కాలంలో 1,23,11,910 మంది ఎస్సీ లబ్దిదారులకు 57,828 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని కమిషనర్కి వివరించామని తెలిపారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రంలో టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం 2023లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 2019లోనే టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని పేర్కొన్నారు. దేశంలోని సివిల్ కోర్టుల్లోని వివాదాల్లో 66% భూములకు సంబంధించినవేనని మంత్రి పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4,000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు అంతా సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంట్ కేంద్రంలో పురంధరేశ్వరి 2వ రోజైన ఈ రోజు కూడా పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె గిరిజనులను నేరుగా కలుసుకుని గిరిజన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరించారు. కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్తపల్లి గీత, జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు తదితరులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఒక్కసారిగా చలి వాతావరణం పెరిగిందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం ఈ రోజు తిరుపతి నగరంలోని 41వ వార్డు అంబేద్కర్ నగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించే కరపత్రాలను ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు అందజేశారు. అలాగే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్దిదారు జె వసంత మాట్లాడుతూ, మన ప్రభుత్వం నుంచి పీఎం స్వానిధి
నేను తీసుకున్నాను 10,000 రూపాయలు, అది కట్టేశాను వడ్డీ లేకుండా. మళ్ళీ నాకు 20,000 ఇచ్చారు. అది ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నాము. ఎంతో నా కుటుంబానికి ఉపయోగకరంగా ఉంది. ఇది కట్టేస్తే 50,000 ఇస్తానన్నారు. కుటుంబంలో పిల్లలు చదువు పరంగా కానీ, కుటుంబం నడిపే విధంలో కానీ మాకు ఎంతో సహాయం చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరొక లబ్ధిదారు ఎస్ ఝాన్సీ మాట్లాడుతూ, గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మాకు కరోనా టైం నుంచి రైస్ ఇస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఇస్తారు. అందువలన నరేంద్ర మోడీ గారికి నా కృతజ్ఞతలు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల పరిశీలన నిమిత్తం పంజాబ్కు చెందిన మీడియా ప్రతినిధుల బృందం విజయనగరం జిల్లాలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఈరోజు సందర్శించింది. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఈ విద్యాలయం ఎంతవరకు దోహదపడుతుంది వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో 2019లో ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా 14 కోర్సులను అందిస్తున్నట్లుగా వెల్లడించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి వక్తృత్వపు పోటీలను నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో రేపు అనకాపల్లిలో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా యువజన సంక్షేమాధికారి గొర్లి మహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి, ద్వితీయ బహుమతులు ₹1,00,000, 50,000, 25,000 చొప్పున 2 తృతీయ నగదు బహుమతులు విజేతలకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 2 ఓట్లు ఉన్నవారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ రోజు విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 6 అంశాలపై చర్యలు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించామన్నారు. అలాగే ఆంధ్ర ఓటర్లలో తెలంగాణ ఓటర్లు కూడా ఓటర్లుగా ఉన్నారని ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కోరినట్లుగా తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపించాలని కోరారు. అలాగే ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలను పర్యవేక్షించాలని కోరినట్లుగా తెలిపారు. జిల్లాలో కందులు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఈ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలపై దళారుల ప్రమేయం లేకుండా రైతులు మోసపోకుండా కనీస మద్దతు ధర పొందే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. విశాఖపట్నంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ 7 హామీలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళుతున్నట్లుగా వివరించారు. రేపు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో కలిసి పీసీసీ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ క్రీడలు సాహస అవార్డులు 2023లను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ని కోరినట్లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రంలో టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకువచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.